చెయ్యాలి బాల బాల పండుగలు ఏడది ఒక్కసారి గంగలమ్మ పండుగలు పాలగిరికొండ మీద గంగలమ్మ పండుగలు ఆడవాలి పాడవాలి వేడుకలు చెయ్యాలి శ్రీ మహాగణపతి భజే హం శ్రీ మహాగణపతి భజే హం శివాత్మజం షణ్ముఖాగ్రజం శ్రీ మహాగణపతి భజే హం శివాత్మజం షణ్ముఖాగ్రజం శ్రీ మహాగణపతి భజే శ్రీతగణసేవితం విఘ్ననాయకం శ్రీతగణసేవితం విఘ్ననాయకం సిద్ధవర ప్రసాదదాయకం శ్రీతగణసేవితం సదాం కపిల ముని వరదాయకం. అమ్మవారికి చీరాసార పంపిస్తేనే గాని ఆ అమ్మ ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా చెల్లెలకి ఈ యొక్క పుట్టింటి చీరాసార పంపిస్తేనే గాని గంగమ్మ జాతర జరగదు తిరుమలలో కూడా. అలాగే నేరేళ్ళమ్మ అమ్మవారు రత్నగిరికి ఆ సత్యనారాయణ స్వామికి బలాన్ చోట ఉన్నాడు అని చెప్పి నేరేళ్ళమ్మ గంగ యొక్క మహాతల్లి చెప్పింది. తర్వాత అందరూ కూడా ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క గ్రామ దేవతలు పూజడం జరుగుతుంది. అందుకని ఏడుకొండల వాడికి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి చీర సారే అన్ని కూడా గ్రామానికి ఇచ్చేవన్నీ కూడా కొండలు అన్ని కూడాను ఇక్కడి నుంచి ఆ గొట్టాన్ని తిప్పమను. ఇప్పుడు అందరికీ కూడా చీర సారే అన్ని కూడా ఇస్తున్నాము. ఇవన్నీ కూడాను తీసుకుని వాళ్ళ అమ్మగారు అయినటువంటి పవనగిరి బాలాజీ స్వామికి చూపించి ఆయన దగ్గర పెట్టి ఆ తర్వాత కిందకి కొండ దిగడం జరుగుతుంది. ఆ తర్వాత రాజపాలెనికి, మర్రిపాలెనికి, బర్రిమావిడికి, అలాగే కొత్తపాలెనికి వినాయకుడి విగ్రహాలు, షిరిడి సాయిబాబా విగ్రహం ఇవి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. పూర్వ సంధ్యా ప్రవర్తతే పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం నైవ మాహ్నికం. చేతులు జోడించి నమస్కారం పెట్టుకోండి, తల దించకండి. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట గమనాకాంత త్రైలోక్యం మంగళం కురు త్రైలోక్యం మంగళం కురు
షణ్ముఖ పంచముఖ ప్రముఖ కిల దైవత మౌళిమణే భగవతీ వందే జగన్మాతరా భగవతీ వందే జగన్మాతరా అకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం అకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం గంగారమ్మ తల్లికి గంగారమ్మ తల్లికి సత్యనారాయణ అక్షంతలు మీ చేతిలో ఉన్నాయా? గోవిందా ఏదో అనుకుంది అంటే కొంచెం కలగా రండి. ఏడు కొండలవాడ వేంకటరమణ గోవిందా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా కలియుగ ప్రత్యదైవం గోవిందా దండారవాడ గోవిందా నరగం గోవిందా ఓకేనా బాబా? ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ ధర్మో రక్షతి రక్షితః గౌరవనీయులైనటువంటి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారికి మరియు కార్యదర్శి గారికి రాష్ట్రం అంతా కూడా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులందరికీ కూడా శిరస్సు వంచి అందరూ నమస్కారం పెట్టండి. శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మా యొక్క విన్నపాన్ని అభ్యర్థిస్తున్నాము. అందరూ చెప్పండి, మా యొక్క విన్నపాన్ని అభ్యర్థిస్తున్నాము. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గిరిజన అర్చకులను కూడా గురుగారు ఒకసారి డైలీ ఎవరు ఈవో అనేటువంటి కార్యక్రమం తిరుమల ఎస్విబిసి ద్వారా జరిగిన సందర్భంలో గౌరవనీయులైనటువంటి ఆధ్యాత్మిక పరులు యోగి పొంగవులైనటువంటి కేవి రమణాచారి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉన్న సందర్భంలో ఆ డైలీ ఎవరు ఈవో ద్వారా బ్రాహ్మణత్వాన్ని గిరిజనులు కూడా కావాలని, అలాగే గ్రామాల్లో కూడా ధూపదీప నైవేద్యాలు ఎవరికి వాళ్ళే ఏ గ్రామంలో చేసుకోవాలని, వాళ్ళకి సంభావన ఇవ్వాలని, ఆ పసుపు కుంకుమ అగరత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంభావన అందజేయాలని ముందుగానే డైలీ ఎవర్ ఈవో ద్వారా మాకు సంభావన కూడా ధూపదీప నైవేద్యాలకు అందజేయమని చెప్పేసి మొట్టమొదటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎవరైతే కేవి రమణాచారి గారు మహానుభావుడు ఉన్నాడో ఆయన అంగీకరించి మా యొక్క విన్నపాన్ని మన్నించి గిరిజన అర్చకులుగా తీర్చిదిద్దడం జరిగింది. సకల సౌకర్యాలతోటి మాకందరికీ కూడా మృష్టాన్న భోజనంతో రకరకాలుగా అన్ని రకాలుగా కూడా మాకు ఏ విధమైనటువంటి లోటు రాకుండా కన్న బిడ్డలా చూశారు. ఈ రోజున కొన్ని వందల గ్రామాల్లో రామాలయాలకి, గంగాలమ్మ తల్లికి, శివాలయాలకి, బాపనమ్మ తల్లికి, సింగారమ్మకి ఇటువంటి ఏవైతే గ్రామ దేవతలు ఉన్నారో రాజుల బాబులు అన్నింటికి కూడా పూజారిగా అర్చకులుగా నిర్వహిస్తున్నారు వీళ్ళంతా. అయితే మా
యాత్రస్లో కూడా ఈ దోపదీప నైవేద్యాలు చేసే వాళ్ళకి, ఆ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళకి దోపదీపాల నైవేద్యాల నిమిత్తం సంభావన కూడా ఏర్పాటు చేయాలని ఆ ప్రొసీడింగ్ ఆర్టిస్ట్లో కూడా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలు జరిగిపోతుంది. మహానుభావుడు రమణాచారి గారు రిటైర్ అయిపోయిన తర్వాత కృష్ణారావు గారు వచ్చారు. ఐవైఆర్ కృష్ణారావు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క ఈవో గారు ఎవరైతే ఉన్నారో ఎల్వి సుబ్రహ్మణ్య గారు కూడా తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీ ముందు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గా మాకు దూపదీప నైవేద్యాలకి ఇన్ని వందల మంది అర్చకులు హైందవ అభివృద్ధి, హైందవ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం గిరిజన అర్చకులు స్వచ్ఛమైన మాటలతోటి, పాత సాంప్రదాయాలతోటి ఏదైతే సంస్కృతి ఆచార వ్యవహారాలు ఉన్నాయో తూచా తప్పకుండా చేస్తున్నటువంటి ప్రదేశంలో రెక్కాడితే కానీ దొక్కాడనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూలి పని కూడా వెళ్ళకుండా ఆ శ్రీరామనామం అయినా, శివరాత్రి అయినా, గంగాలమ్మ పండుగ అయినా ఏదైనా సరే వాళ్ళు కూలి పని కూడా మాని ఆ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ రోజున రమణాచారి గారు మాకు ఇచ్చిన మాట 300 గ్రామాలకి విగ్రహాలను ఉచితంగా అందజేస్తా ఉన్నారు. 2 విగ్రహాలు మాత్రమే ఇచ్చారు. ఒకటి అడ్డదగల్లో పవనగిరికి, రెండవది గుర్తేళ్ళలో కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకా 298 విగ్రహాలు రాముల వారి అయితేనే, గంగారమ్మ అయితేనే, అలాగే శివలింగాలు అయితేనే అవి ఇవ్వటం జరగలేదు. అలాగే మైక్ సెట్లు సబ్సిడీలు ఇప్పిస్తా అన్నారు, అది కూడా లేదు. అంచేత హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారిని ఈ యొక్క గంగాలమ్మ పండగ జరుగుతున్న సందర్భంగా ఈ పవనగిరి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ అర్చకులందరం కలిపి మీ అందరికీ మీకు మేము విన్నవించుకుంటూ మాకు ఈ సహకారం అందించమని, హైందవ ధర్మాన్ని కాపాడటానికి మీరు సహాయపడమని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణం ఈ యొక్క ఇతర మతస్థుల యొక్క ప్రచార ప్రలోభాలు అంతకంతగా అడవిలో కూడా ఎక్కువైపోయి కనుక మీరు కనికరించమని చెప్పేసి ప్రాధాయపూర్వకంగా మిమ్మల్ని విన్నవించుకుంటూ నమస్కారం చేస్తున్నాం. అందరూ నమస్కారం పెట్టండి. ఏడుకొండవాడ వెంకటరమణ ఇక్కడ నుంచి చూడండి కనిపిస్తుంది.